నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తా లేకుండా పోతారు. మురుగన్ భక్తుల మహానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్ర రాతలతో వైసీపీపై విషం చిమ్ముతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆ పార్టీ నేతలను జైల్లో వేయాలని డిమాండ్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురుగన్ భక్త సమ్మేళనంలో పాల్గొన్న విషయం విదితమే. మదురైలో పవన్ కళ్యాణ్ కు తొలుత అక్కడి బీజేపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన వివిధ ప్రాంతాల్లోని మురుగన్ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తర్వాత మానాడు వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల వయసులోనే శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లానని, చిన్నతనంలో ఇంట్లో విభూతి పెట్టుకుని పాఠశాలకు వెళ్లేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందువుగా ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. Being a Hindu, I'm not a fanatic Hindu. I'm a committed Hindu. I respect Islam. I respect Christianity. Only na kekirdenna don't disrespect my Hindu dharma. Nam arampati ning edume sollading. This is my ప్లీడింగ్. 2014లో ఒక పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఆ రోజు నేను అనుకోలేదు, ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ ముండని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ సభ ప్రారంభించినప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి ఆయన చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్ల అచ్చమెల్ల పోయం గుర్తొచ్చింది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. పాదయో ఇరుట్ కైలే విளக்கு இல்லை, வீடோ நெடுந்தொலைவில், வழி முழுவதும் மேடு பள்ளம், மனதில் துணிச்சில் தவிர வேறு இல்லை, அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே என்று மகாகவி பாரதி சொல்வாரே, அதுதான் తునైకి వందదు. నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది, మంచి కోసం మార్పే తెస్తుంది. ఈ దారి కష్టమైనది, కానీ బలాన్నిచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడులు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు, మాట్లాడే అర్హత లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే జగన్ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోయిన ఏడాదికి పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలితో తలలు నరుకుతామని చెప్పిన వాళ్ళని జగన్ ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు.
ఈ 10-12 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మరి బెంగళూరులో ఒక 5 రోజులు ఉంటాడు, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చిన 2 రోజులు ఏదో ఒక అల్లకొల్లలో సృష్టించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి తేడా ఏంటారు. మొన్న కూడా మీరు టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు. మల్నాడు జిల్లాలో పరామర్శకు వెళ్ళారు, తప్పులేదు పరామర్శకు వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం? చనిపోయిన ఆ రోజు, తర్వాత రోజు, వారం రోజులకు లేదా 10 రోజులకు, ఇంకా మరీ తప్పదనకుండా 15-20 రోజులు వెళ్ళి పరామర్శించి వస్తాం. ఈయన ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ. అంటే ఏంటి ఉద్దేశం? పరామర్శ వంక చెప్పి, పరామర్శ పేరు చెప్పి రౌడీయిజం, గోండాయిజం, లేడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని అందరినీ అంటబెట్టుకుని ఒక రౌడీల నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన. పరామర్శకు వెళ్తే ఎంతో కొంత బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి. వాళ్ళకి ఏదో కొంచెం ఊరట ఇవ్వడానికి వెళ్తాం, బాధ దుఃఖమైన హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ. ఈయన ఎట్లా పోయాడు? పెద్ద పెద్ద దండలు పురమాయించుకున్నాడు, క్రేన్లు పెట్టి పూలదండలు. పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పూలదండలు, డీజే బాక్సులు, ఇటువంటి బాక్సులు కదా, ఇటువంటి 20 బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వీధిలో, డీజే అంటారు దాన్ని. ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్, మొత్తం అంత కార్యకర్తలు రోడ్డంతో డ్యాన్స్. అదేవిధంగా గొడ్డళ్ళు పెట్టుకుని ఊరేగింపు. అందులో మళ్ళీ పెద్ద పెద్ద స్లోగన్స్ కూడా ప్లేకర్లు పెట్టారు. స్లోగన్స్ చూసారా? ఇందులో ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పగలరా? మీరు కూడా అవేర్నెస్ చాలా టీవీలు, సీరియల్స్ ఇది కూడా చూస్తూ ఉంటారు. లేకపోతే మన రాష్ట్రానికి మనకి ప్రమాదం అంటే వీటిని కూడా చూస్తూ ఉంటారు. టీవీల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. రాజకీయం కూడా ఆయన దారి పొడుగులు కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టారు. ఆ స్లోగన్స్ ఏంటంటే 29న మేము వస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తాం. ఎవరైనా ఏ నాయకుడు పర్యటనలో అయినా సరే ఇటువంటి స్లోగన్స్ బోర్డులు పెడతారు అక్కడ. ఇప్పుడు నేను వచ్చాను, మీ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి. ఇప్పుడు అట్లా రేపొద్దున ఎప్పుడు 29లో వస్తారంట, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లుగా రఫా అని నరికేస్తామని చెప్పాను. అది కూడా రఫా అనుకోండి. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫా. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏదో 2-3 రోడ్లు వేసాం మీ ఊరికి. ఇక్కడ ఇదిగో బ్యాంక్ కెనాల్ ఉందంటే దాన్ని డీజిల్ తవ్వి చేసి పెట్టాం. అదిగో అక్కడ ఉందంటే మేము ఏటుగట్టు ఏదైతే ఉందో దానికి 8 కోట్ల రూపాయలు పెట్టి ఏటుగట్టు పనులు చేసాం. అంటే అధికారం ఇస్తే మీకు రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, మీకు పింఛన్ ఇవ్వాలి, మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మీకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలి, లేదా మీకు తల్లికి వందన కింద మీ బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే ఏదైనా అధికారం వస్తే ఇట్లా చేస్తామని చెప్పాలి. కానీ రేపు అధికారంలోకి వస్తే రఫా అని తల నరికేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తామంటే ఇది ఎవరిది తప్పు? ఇది ఆ కార్యకర్త తప్పు కాదు, ఇది ఆ నాయకుడిది తప్పు కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మొన్న ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకరులు అడిగారు, మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫా నరికేస్తామన్నారంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? అది తప్పే ఉంది అందులో అని చెప్పారు. చూడండి, ఒకవేళ ఎవరైనా ఆవేశంతో తెలియదో తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నానని చెప్పాలి. అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే. కానీ ఆయన ఏం చెప్పాడు? నరికితే తప్పు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి వ్యక్తిగానో మీ దయవచ్చి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మాత్రం నేను వాళ్ళందరినీ కూడా కోరుతూ, చేత మనం అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, మీ రుణం తీర్చుకోవడానికి అధికారం అనేది. అంతే తప్ప మీ తలలు నరకడానికి, మీ కాళ్ళు చేతులు నరకడానికి అధికారం కాదు. చేత అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పార్టీ పట్ల ఎట్లా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. చేత దయ ఉంచి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని
రాష్ట్రంలో ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్ర రాతలతో వైసీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామ్యంగా మారిందని ధ్వజమెత్తారు. పోలీస్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్, కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకై రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.